ముందే ఊహించారా ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎట్టకేలకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు. మార్చి 15న కవితను అరెస్టు చేసిన ఈడీ. బెయిల్పై సుప్రీంకోర్టులో గంటన్నర పాటు వాదనలు. కవిత న్యాయవాది ముకుల్ రోహన్ వాదనతో ఏకీభవించిన ధర్మాసనం. నేటి విచారణలో బెయిల్ మంజూరుపై ముందే ఊహించిన బీఆర్ఎస్ నేతలు. నిన్ననే ఢిల్లీ వెళ్లిన కేటీఆర్, హరీష్, ఇతర బీఆర్ఎస్ నేతలు. 168 రోజుల తర్వాత తీహార్ జైలు నుంచి విడుదల కానున్న ఎమ్మెల్సీ కవిత. ముందే ఊహించారా, అందుకే ఢిల్లీ వెళ్లారా అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. 168 రోజులుగా తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితకు ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ, సీబీఐ కేసుల్లో సుప్రీంకోర్టు ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. సుప్రీంకోర్టు కండిషన్ ప్రకారం 10 లక్షల బాండ్ సమర్పించిన వెంటనే కవిత తీహార్ జైలు నుంచి మంగళవారం సాయంత్రం వరకు విడుదల కానున్నది. మార్చి 15న కవితను ఈడీ అరెస్టు చేయగా 5 నెలల పాటు తీహార్ జైలులో ఉంది. అయితే కవితకు ఖచ్చితంగా బెయిల్ వస్తుందని ముందుగా ఊహించిన బీఆర్ఎస్ నేతలు ఢిల్లీకి వెళ్లారు. మాజీ మంత్రి కవిత సోదరుడు కేటీఆర్తో పాటు హరీష్ రావు, పలువురు ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ముఖ్య నేతలు నిన్ననే ఢిల్లీలో వెళ్లారు. తీహార్ జైలు నుంచి విడుదల సందర్భంలో ఎమ్మెల్సీ కవితకు ఘన స్వాగతం పలికేందుకే నాయకులంతా ఢిల్లీలో ఉన్నట్టు తెలుస్తోంది.